హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ వన్ గాయత్రి వీలాగ్స్. ఇదైతే మా దీపావళి ఎలా చేసుకున్నామన్న వీలాగ్ అండి. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆ రోజు మార్నింగ్ అయితే గంగిరెద్దు అయితే ఇంటికి వచ్చిందండి. దాంతో కాసేపు ఇలా మాట్లాడిచ్చారు మా హస్బెండ్. అయితే చెప్పిద్దాము ఆగు డబ్బులు ఇవ్వద్దు ముందే అని చెప్పేసి వాళ్ళ డబ్బుల కోసం అయితే వచ్చారు. అది పాపంలో వాళ్ళ మాట ఉంటుంది. ఇలాగైతే వాళ్ళు అన్నారు. ఒకసారి చూసేయండి. మనిషి మీద కుస్తీలు పడతావా? అంతా కాడ నీకంతా తలో 200 సందాలు ఇచ్చేసారా? మేత భోంచేస్తున్నామంటారా స్వామి? ఏది ఏ చేత్తోని మా అన్నయ్య గారు ఇవాళ కిలకిల నవ్వుతే సంతోషంగా నీ మేతకి ఇవాళ 200 రూపాయలు సందా ఇచ్చి పొట్టు కండవలు ఇచ్చే కుడిసేయంట. ఆ చేతితో ఇద్దామంటే రెళ్ళ మీదకి వచ్చి వారి పొలాల మీదకి వచ్చారు, ఉద్యోగాల మీదకి వచ్చారు, చేసే జాబుల మీదకి వచ్చారు. కొన్నాయి మాకు ఏమంటారు పైగంట అక్కడే ఉండేది. వీరంతా కొడుకుని ఎత్తుకొని కూతుర్ని ఎత్తుకొని మనవళ్ళని ఎత్తుకొని మనవరాళ్ళని ఎత్తుకొని అయ్యా రాముల వారి గుడికాడికి వెళ్ళి మన దీపావళి పండగకి సంబరానికి గంగారమ్మ గుడికాడికి వెళ్ళి నమస్కారం అలా చేశారు. కింద నమస్కారం అంట. వెళ్ళు మా అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళి అయ్యా సంతోషంగా వచ్చాను అన్నయ్య గారు అని దగ్గరికి వెళ్ళి తోడు ఎప్పుడు వెళ్ళి ఎదరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి తిరుగు. కత్తెరపతిలో ఇచ్చారండి ఆంబోతులు. కత్తెరపతిలో ఇస్తే మన గ్రామంలో చెప్పాలని ఇది ప్రతి సంవత్సరం తోరుకొని వస్తాం దీపావళి పండుగ. మీ ఇంటి పేరన్నా? మీ ఇంటి పేరు? మా ఇంటి పేరా నెక్కల అయ్యా మా పెదరి గారు మా నెక్కలూరు లోగుళ్ళు మేలుగా ఉండాలి. ఆరు పొలాలు స్థలాలు మేలుగా చెప్పు. ఆరు తాతగారిని కాడ మనవడు శ్రీనివాసరావు గారి కాడ ఉతింద్రరావు మతేంద్రరావు పండగకు భోజనానికి రాబోడని అయ్యా ఒక్క జానపాడం చేశారన్నమాట వారి తాతగారిని. వారి తాతగారి కాడ మాపటి కల్లోకి రావాలి మనవడికి. మేము పద్దాకు వచ్చాం. అలా ఫైనల్గా మా పాపతో అయితే డబ్బులు ఇప్పించేసింది. తర్వాత మధ్యాహ్నం ఏదో వంట చేసేసుకుని తర్వాత నానమ్మ అయితే పొంగడాలు అయితే వేసిందండి. మైదా పిండి బెల్లం కలిపి దోశలు తింటే తినకపోతే గాడిద కడుపుని పుడతారని చెప్తారు కదా. ఇలా మీరు ఎంతమంది ఇలా దోశలు వేసుకుంటారో చెప్పండి. అదే పొంగడాలు. ఆ తర్వాత మా చెల్లెలు మొత్తం క్లీన్ చేసేసుకుని వస్తే మొత్తం ఇల్లు అయితే వచ్చేసుకొని శుభ్రంగా చేసుకుని వస్తే మేము ఆవు పేడ మీద దీపాలు పెడదామని చెప్పేసి మా నాన్నమ్మ అయితే ఇలా రెడీ చేస్తుంది. తర్వాత మా పాప అయితే క్రాకర్స్ అన్నీ పేర్చిందండి ఇలా కాల్చుకుందాం అని చెప్పేసి. ఈలోపు మా హస్బెండ్ ఏమో బాంబులు పేలుస్తానని చెప్పేసి అలాగైతే పేలుస్తున్నారు. వెళ్ళి అది అగ్గిపెట్టెలా గీసి వేస్తే పేలుద్దంట. సో ఇంకా అలాగా పేల్చారండి. పేల్చిన తర్వాత దేవుడి దగ్గర పూజ చేసాక అప్పుడు దీపాలు అయితే పెట్టేసామండి. దీపాలు పెట్టిన తర్వాత క్రాకర్స్ అయితే స్టార్ట్ చేసామండి. ఇలా మా ఇంట్లో దీపావళి అయితే ఇలా చేసుకున్నాం. మీ ఇంట్లో ఎలా చేసుకున్నాం నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా అలాగే నా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి.
క్రాకర్స్ అయితే ఇలా పేల్చేసుకున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.